వాడెవడో ఎంఐఎం వాడు పెట్టుకున్నట్టు అదేది ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మీన్ అంటే మేము ముస్లిమ్స్ కోసమే పనిచేస్తాము అని మీ పార్టీల పేర్లే చెప్తున్నాయి కదా. ఇంకా మీకు ఎక్కడ హక్కు ఉంది మాట్లాడటానికి భారతదేశంలో? కాసేపు ఆగండి దయచేసి, నేను మాట్లాడిన తర్వాత మాట్లాడండి మీరు. అయితే నిన్న ఢిల్లీలో జరిగిన ఏదైతే ఉందో ప్రీమెడిటేటెడ్ హై ఇంటెన్సిటీ అటాక్ ప్లాన్ చేశారు సార్ వీళ్ళు, చాలా తీవ్రమైన. అయితే మీరు అన్నట్టు ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ గత నవంబర్ 5వ తారీఖు నుంచే వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్స్ వచ్చి హర్యానాలో ఫరీదాబాద్లో పట్టుబడ్డారు, తర్వాత ఢిల్లీలో పట్టుబడ్డారు, లక్నోలో పట్టుబడ్డారు. ఈ విధంగా అనేక చోట్ల. ఇంకా వాళ్ళు హైదరాబాద్లో రాలేదు. హైదరాబాద్ వస్తే ఇక్కడ కూడా ఉన్నారు కొంత మూర్ఖులు, ఈ ఐఎస్ఐ తీవ్రవాదులు, వాళ్ళకి సపోర్ట్ చేసే పార్టీలు, వాళ్ళకి సపోర్ట్ చేసే నాయకులు ఇక్కడ కూడా ఉన్నారు హైదరాబాద్లో. హైదరాబాద్లో కనుక ఈ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళు వచ్చి కనుక రేడ్స్ చేస్తే కొన్ని వందల మంది హైదరాబాద్లో కూడా దొరుకుతారు, నిజామాబాద్లో దొరుకుతారు, కరీంనగర్లో కూడా దొరుకుతారు. అంటే వీళ్ళ ఆపరేషన్స్ కేవలం ఒక్క సిటీకి పరిమితం లేదండి, టోటల్ ఇండియాలో వ్యాపించి ఉన్నారు. దానికి ఉదాహరణ కొన్ని వేల మంది, లక్షల మంది రోహింగ్యాలు, రోహింగ్యాలు, తర్వాత బంగ్లాదేశీలు, పాకిస్తాన్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ వేష భాషలు ఇక్కడ అక్కడ ఒకటే. ఇప్పుడు ఈయన టోపీ పెట్టుకున్నాడు, ఇక్కడ లక్షల మంది టోపీలు కనపడతాయి మనకు, లక్షల మంది ఈ ఆపరేట్ చేస్తూ ఉంటారు వీళ్ళంతా. నేను అనేది ఏంటంటే గోపాలశర్మ గారు, ఒకే ఒక ప్రశ్న, మీరే మాట్లాడి ఒకే ఒక ప్రశ్న. గోపాలశర్మ గారు, 10 ఏళ్లుగా ప్రభుత్వం మీరే ఉన్నారు కదా, రోహింగ్యాలను ఎందుకు ఆపలేకపోయారు? ఆపలేకపోవడం కాదండి, మన ఇండియాలో ఉన్నట్టు పొలిటీషియన్స్. మీరు బంగ్లాదేశ్ నుంచి వస్తుంటే బెంగాల్లో ఎవరైనా ఆపుతున్నారా? కేంద్ర ప్రభుత్వం మీ చేతిలోనే ఉంది కదా సార్. వినండి, రెడ్ కార్పెట్ పరిచి మమతా బెనర్జీ రెడ్ కార్పెట్ పరిచి వాళ్ళకి రేషన్ కార్డులు ఇస్తున్నారు, ఎలక్షన్ కార్డులు ఇస్తున్నారు, ఆధార్ కార్డులు ఇస్తున్నారు. దీని అంతటా వెనక ఉందేవరు? సమాజ్వాదీ పార్టీలు, తర్వాత ముస్లిం లీగ్లు, ఎంఐఎంలు, తర్వాత మమతా బెనర్జీ తృణమూల్ పార్టీ, వీళ్ళే కదా. ఇండియాలో ఉండి ఇండియాకి వ్యతిరేకంగా కుట్రలు చేసే వాళ్ళని మన దేశానికి ఇన్వైట్ చేసి వాళ్ళకి రెడ్ కార్పెట్ పరిచి ఇంకా ఎట్లా తగ్గుతాయండి? ఇన్ఫిల్ట్రేషన్ ఇప్పుడు కాదు కదా, 1967 నుంచి బంగ్లాదేశ్లో ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతుంది. బంగ్లాదేశ్ నుంచి అస్సాంకి, అస్సాం నుంచి బెంగాల్కి, బెంగాల్ నుంచి మిగతా ప్రాంతాలకి. మనం ఇప్పుడు కాదు కదా, 40-50 ఏళ్ళుగా చూస్తున్నాం. అంటే ఇదంతా గత ప్రభుత్వాల యొక్క అలసత్వము, వాళ్ళ అపీజ్మెంట్ పాలసీ, ఓట్ బ్యాంక్ పాలసీ. దీనివల్ల కదా మనకు ఇన్ఫిల్ట్రేటర్స్ పెరిగిపోయి వాళ్ళకందరికీ కూడా ఇక్కడ కుట్రలు కుతంత్రాలు చేయడానికి అవకాశం ఇచ్చిందే గత ప్రభుత్వాలు. కాంగ్రెస్ పార్టీ, ఈ సమాజ్వాదీ పార్టీ, ముస్లిం లీగ్ పార్టీ, వీళ్ళే కదా. ఎవరు చేశారు? సో దీన్ని ఆపాలా చాలా ఖచ్చితంగా. చిత్తశుద్ధితోనే బషీర్ గారు లాంటి వాడు చదువుకున్నాడు, కొంచెం మన దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించే విధంగా వాళ్ళు ఉండాలి. కానీ మన దేశంలో ఉంటూ మన దేశానికే వ్యతిరేకంగా మాట్లాడటం ఒకటి. ఇంకోటి, మా డాక్టర్ షాహీన్ ఏదైతే అల్ సలా యూనివర్సిటీ ఏదో చెప్పారు మీరు, గతంలోనే మనం ఇంతకుముందు కూడా చూసాము, దుక్ తరానే మిల్లత్. ఒకసారి మీరు వినండి, దుక్ తరానే మిల్లత్ అని. అందులో కేవలం మహిళలే తీవ్రవాదులుగా మారి సూసైడ్ బాంబర్స్గా మారినది చూసాము. అదేవిధంగా పోలీసులు కానీ, ఆర్మీ కానీ, జమ్మూ కాశ్మీర్లో ఇతర ప్రాంతాల్లో మహిళలే ముందుకొచ్చి ఈ టెర్రరిస్టులని కాపాడే విధంగా వాళ్ళు, అంటే వీళ్ళు ఫైరింగ్ చేయకుండా, లాఠీ చార్జ్ చేయకుండా ఉండటానికి దుక్ తరానే మిల్లత్ అని ఒక మహిళల విభాగము 30 ఏళ్ళ నుంచి ఉంది మనకు ఇండియాలో. ఇది ఒకటే కాదు, ఈ డాక్టర్ షాహీన్ ఒక చిన్న పావు. ఇది కొన్ని లక్షల మంది ఉన్నారు ఇండియాలో. ఇంకా చాలా తీవ్రంగా మన ఇంటెలిజెన్స్ ఇప్పటికీ మీరు అన్నట్టు 99% ఇన్ టైంలో వాళ్ళని పట్టుకున్నారు. కాబట్టే చాలా పెద్ద ఎత్తున జరగబోయే కుట్రని ఆపగలిగారు. ఇంకో విధంగా December 6th ఏదైతే ఉందో, మనం బాబ్రీ మసీద్ డెమాలిషన్ డేగా వాళ్ళు ఆ పార్టీలకు అతీతంగా, నేను మళ్ళీ చెప్తున్నా, పార్టీలకు అతీతంగా ఏ పార్టీలో ఉన్న ముస్లిం అయినా కూడా ఆ December 6th అబ్జర్వ్ చేస్తారు. మీరు కావాలంటే చూడండి, వాళ్ళకి పార్టీల సంబంధం ఉండదు. మత మౌఢ్యమే ముఖ్యం వీళ్ళకి. ఆ మత మౌఢ్యంతోనే బతుకుతున్నారు ముస్లిమ్స్ ఇన్ ఇండియా. అంతకు మించి ఇంకోటి లేదు. ఇంకా నేను చాలా తీవ్రంగా మాట్లాడదలుచుకుంటా.
నెక్స్ట్ ఒక్క నిమిషం కొంచెం గొంతు ప్రాబ్లం ఉంది మాట్లాడాలి. రైట్ అండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తా. కిషోర్ గారు చూసారు కదా, అంటే ఇదేది ఇవాళ కొత్తగా వచ్చిందేం కాదు ఈ ఉమెన్ వింగ్ అనేది. గోపాల్ శర్మ గారు హాస్ బీన్ మెన్షనింగ్. నేనేదంటే నిన్న మాట్లాడారు, నిన్న ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు కూడా హెస్ ఎక్స్టెండెడ్ ఇస్ సాలిడారిటీ టు ది ఇండియన్ కమ్యూనిటీ అండి. మాట్లాడుతూ మేము ఉన్నాం అంటే ఒక దేశం వచ్చి బలంగా. అండ్ అజిత్ దోవల్ గారికి నిన్న స్పెషల్ టాస్క్ అసైన్ చేశారు. నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్ తర్వాత ప్రైమ్ మినిస్టర్ హ్యాడ్ ఎ మీటింగ్ విత్ అజిత్ దోవల్ గారు అగైన్ సపరేట్లీ స్పెషల్ టాస్క్ చెప్పారు. ఎందుకంటే ఇంత జరిగిన తర్వాత